ఎంత మంచి ప్రాజెక్టులైనా సత్వరం వినియోగానికి రానట్లయితే ప్రజా ప్రయోజనాలు నెరవేరినట్టు కాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో రాజీ లేకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓడరేవులకు విమానాశ్రయాలు అనుబంధంగా రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకించి కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో విమానాశ్రయం ఏర్పాటుపై తక్షణం చర్యలు ప్రారంభించాలని సూచించారు. అనంతపురం అమరావతి రహదారిని త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు జిల్లాకు 1 చొప్పున 5 భూసేకరణ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను పూర్తి చేయటంలో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. 2వ రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో మౌలిక సదుపాయాల కల్పన శాఖ అభివృద్ధిపై అధికారుల వివరణను పరిశీలించిన సీఎం కీలకమైన కొన్ని ప్రాజెక్టుల్లో పనులు వేగవంతం కావాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశీయ జల రవాణా మార్గం ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు కూడా ఇంకా పూర్తి కాలేదన్న సీఎం త్వరితగతిన దీన్ని ముగించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ఫైబర్ గ్రిడ్, దేశీయ జల రవాణా మార్గాల ప్రాజెక్టులకు సంబంధించి ఓ ప్రత్యేక అధికారిని నియమించుకోవాలని ఆదేశించారు. కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానించేలా ఓ విమానాశ్రయాన్ని సమీపంలోనే నిర్మించాలని ఆయన ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా తక్షణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు, భూలభ్యతకు సంబంధించిన అంశాలను తక్షణమే పరిశీలించాలన్నారు. భావనాపాడు పోర్టుకు రక్షణ అనుమతులు రాకపోవడంపైన సీఎం అసహనాన్ని వ్యక్తం చేశారు. త్వరితగతిన అనుమతులిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శితో సమన్వయం చేసుకుని అనుమతులు వచ్చేలా చూడాలన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంధన వనరుల శాఖలో సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి త్వరలోనే 9,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జోడించే అవకాశముందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లోనూ ఎల్ఈడీ విద్యుత్ వీధి దీపాలను అమర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. జనవరిలో 2 లక్షల విద్యుత్ ఆదా చేసే పంపు సెట్లను రైతులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. రాయలసీమకు రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ నిర్మించనున్న కొత్త రహదారి మార్గాన్ని త్వరగా పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చెయ్యాలని సీఎం స్పష్టం చేశారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ప్రజెంటేషన్పై చర్చించిన ముఖ్యమంత్రి జిల్లాకు ఓ భూసేకరణ యూనిట్ చొప్పున 5 ఏర్పాటు చెయ్యాలని సూచించారు. అటు అటవీ శాఖ నుంచి తీసుకునే భూముల కోసం మరో ప్రత్యేక యూనిట్ని కూడా తక్షణం ఏర్పాటు చెయ్యాలని సీఎం సూచించారు.